హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యమునా సిస్టర్స్. ఏప్రిల్ 24న స్వామిది ఆరాధన మహోత్సవం కదా. సో ఆ రోజే చలివేంద్రం స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్ నుంచి మే ఎండింగ్ వరకు కంటిన్యూ చేస్తారు. చలివేంద్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు రోజు 2 డ్రమ్స్తో మజ్జిగ కలుపుతారు. అండ్ మజ్జిగ కూడా చాలా బాగుంటుంది. చలివేంద్రం ఓపెనింగ్ అయిపోయాక 10కి భజన స్టార్ట్ చేశారు. 10 నుంచి విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, నామ సంకీర్తన, మంగళహారతి అయితే జరిగింది 12 వరకు. భజన అయితే చాలా బాగా అయ్యింది. ఇంకా భజనలో కొంతమంది లేరు, ఎందుకంటే కొంతమంది చలివేంద్రం సర్వీస్ దగ్గర ఉన్నారు, కొంతమంది ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర ఉన్నారు. భజన అయిపోయాక 12కి భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు కూడా చాలా బాగా జరిగాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ కూడా భజన అయ్యింది. ఈవినింగ్ కూడా భజన చాలా బాగా జరిగింది. చలివేంద్రంలో అయితే మజ్జిగ 2 డ్రమ్స్ కలుపుతారు. రోజు 2 డ్రమ్సే కలుపుతారు. ఒక్కొక్కసారి 11:30కి అవుతుంది, ఒక్కొక్కసారి 11కి అయిపోతుంది. అండ్ మజ్జిగ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అంతా బాగుంటుంది. అందరూ తాగిన వాళ్ళందరూ అంటారు టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ చాలా బాగుందని. అండ్ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తారు. చలివేంద్రం సర్వీస్ చేస్తున్నప్పుడు అయితే అసలు సర్వీస్ చేస్తున్నట్టు అనిపించదు, ఎందుకంటే 2 డ్రమ్స్ మజ్జిగ ఫాస్ట్గా అయిపోతుంది. అసలు ఏంటి ఇంత బేగా అయిపోయింది అనిపిస్తుంది. ఈ వీడియో వచ్చేసి చలివేంద్రం స్టార్ట్ చేసిన నెక్స్ట్ రోజు, చలివేంద్రం డేటు. ఆ రోజైతే చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళైతే చాలా యాక్టివ్గా నవ్వుతూ సర్వీస్ చేశారు. అసలు వాళ్ళు కొంచెం కూడా టైట్గా ఫీల్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి సర్వీస్ అయినంత వరకు లాస్ట్ వరకు చాలా యాక్టివ్గానే ఉన్నారు. టెంట్స్ కూడా వేశారు, ఎందుకంటే చలివేంద్రం సర్వీస్ చేయడానికి కొంచెం ఎండ తగలకుండా చేయొచ్చు. అండ్ మజ్జిగ తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎండలో కాకుండా నీళ్ళలో తాగొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.